విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రెచ్చగొడుతున్నారని ప్రతిపక్ష నాయకులపై ఆయన మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. గతంలో కూడా ఇలాంటి సందర్భం వస్తే మేమే అడ్డుకున్నామని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడానని, కొంత డబ్బు ఇచ్చి ప్లాంట్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారని చంద్రబాబు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ప్లాంట్ ను ఎలా కాపాడుకోగలమో అలా కాపాడుకుంటామన్నారు. ఎన్డీఏ కూటమికి విశాఖ చాలా ముఖ్యమైన నగరమని చంద్రబాబు చెప్పారు. వేల కోట్ల రూపాయలు చారిటీగా ఇచ్చి ఎవరూ బెయిలౌట్ చేయలేరు. అందరం కలిసి ముందుకెళ్లాలి. కార్మిక నేతలు గుర్తించాలి. మెడికల్ కాలేజీల విషయంలో కూడా వాళ్ళు ఇచ్చిన జీవో ఏంటో అందరికీ వివరిస్తా. త్రేతాయుగం నుంచి యజ్ఞాలను చెడగొట్టే రాక్షసులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. దాదాపు 300 కోట్లు సీఎంఆర్ఎఫ్ కు విరాళం వచ్చింది. ఇంకా 100-150 కోట్లు విరాళం రావచ్చు. ఈ సాయం ఇళ్లలో ఉన్న వారికి వస్తుంది, రెంట్ తీసుకున్న వారికి వస్తుంది, ఓనర్ కు కాదు అని సీఎం చంద్రబాబు చెప్పారు. 5 ఏళ్లు ఏం చేశారు? సీఎం చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. కేంద్ర మంత్రులతో ఇప్పటికే మాట్లాడాను. ప్లాంట్ కు కావలసిన నిధులను విడుదల చేయిస్తాం. ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాట పట్టేలా అందరం కలిసి పనిచేద్దాం. గతంలో స్టీల్ ప్లాంట్ పై ఢిల్లీ వెళ్లి మాట్లాడదాం రమ్మంటే వైఎస్ జగన్ రాలేదు. అధికారంలో ఉండగా 5 ఏళ్లు మాట్లాడని వైసీపీ ఇప్పుడు మాపై విమర్శలు చేస్తోందని నిప్పులు చెరిగారు చంద్రబాబు. అలా అయితే చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలను మార్చాల్సి వస్తుంది. సీఎం చంద్రబాబు కృష్ణా నదికి వరద వస్తే అమరావతి మునిగిపోతుంది అంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. విశాఖలో హుదూద్ రాలేదా? కర్నూలు, తిరుపతి, నెల్లూరు నగరాల్లో వరదల్లో మునగలేదా? వరద వస్తే ఏ ప్రాంతమైనా మునగాల్సిందే. అలా అయితే చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలను మార్చాల్సి వస్తుంది. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. అమరావతిపై ఇష్టానుసారం అని వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్లు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ ని. వాజ్పేయి గారి పీరియడ్ లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం, అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను. మళ్లీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది. కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్, నేను డిస్కస్ చేశాం. ఈ రోజు మళ్లీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకుని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకుని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్ని బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. కానీ అండేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదో చారిటీ కింద వేల కోట్ల రూపాయల నష్టం వస్తే ఎవరొకరు బెయిల్అవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం. దానికంటే మనం కష్టపడదాం, మన తెలివితేటలు ఉపయోగిద్దాం, దాన్ని రివైవ్ చేద్దాం. పర్మనెంట్ గా ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే స్లోగన్ ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి. అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిపైన ఉంది.